సీతానగరం మండల ప్రజలందరికీ కూడా శుభవార్త. మనకి ఏదైతే తొర్రేడు చినకొండేపూడి రోడ్డు ఉందో ప్రజలందరూ కూడా గత 10 ఏళ్ళుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు కూడా సకాలంలో పూర్తి అవ్వట్లేదు. దానికి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. గత ప్రభుత్వ హయాంలో చూస్తే బిల్లులు చెల్లించక కాంట్రాక్టర్ నానా ఇబ్బందులు పడి అప్పులు పాలైపోయిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టర్కి మ్యాక్సిమం బిల్స్ అన్నీ కూడా చెల్లించడం జరిగింది. అదేవిధంగా వారికి అప్పుడు రేట్లు అయినప్పటికీ కూడా కొంచెం ఇప్పుడు నష్టం వచ్చినా సరే ఆ వర్క్ చేయాలి అని రిక్వెస్ట్గా వారందరూ కూడా కాంట్రాక్టర్ కూడా అంగీకరించి ఆ రోడ్డు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు R&B అధికారులు కాంట్రాక్టర్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఇమ్మీడియట్గా 3.5 మాసాల లోపల సుమారు అక్టోబర్ నెలాఖరికల్లా ఆ యొక్క రోడ్ని కంప్లీట్ చేసి అప్పగిస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అధికారులు కూడా ఈ యొక్క R&B అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 31 నాటికల్లా ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క తొర్రేడు చినకొండేపూడి రోడ్డును ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క సీతానగరం మండల ప్రజలందరికీ కూడా శుభవార్తగా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ రోడ్డు మాత్రం అక్టోబర్ 31 నాడు పూర్తి చేస్తామని తెలియజేస్తాను. అదేవిధంగా చూస్తే రాపాక నుంచి గంగాలమ్మ గుడి వరకు కూడా రోడ్డు చాలా భయంకరంగా ఉంది. ఇది R&B అధికారులు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం చూస్తే ఒక DPR తీసుకుని దాన్ని సంబంధిత అధికారులకు ప్రభుత్వం దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దానికి కూడా 2,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే వారంలోనే అది వర్కులు ప్రారంభించబడతాయి. ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాము. అలాగే ఏదైతే ఉందో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అనేది ఒకటి రాజానగరానికి 50,00,000 రూపాయలతోనూ, మరొకటి కోరకొండ మండలంలో మరొక 50,00,000 రూపాయలతోనూ కూడా 2 బ్లాకులు అనేది గ్రాంట్ రావడం జరిగింది. వాటిల్లో కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ మరొక 2 రోడ్లు కూడా ప్రపోజల్లో పెడతాం. ఇప్పుడు ఒకటి వచ్చేసి మనకి ముక్కినాడ దగ్గర 1.5 కిలోమీటర్ దూరం ఒక రోడ్డు ఉండిపోయింది. సంపత్ నగరంలో కూడా చిన్న రోడ్డు ఉండిపోయింది. సుమారు 1,50,00,000 రూపాయలతో ఆ 2 రోడ్లు కూడా పూర్తి చేయబోతున్నాము. అలాగే చూస్తే ఈ యొక్క మనకి నామవరంలో కూడా ఒక రోడ్డు వేయాల్సి ఉంది. దాన్ని కూడా వచ్చే వారంలో శంకుస్థాపన చేసి ఆ రోడ్డు కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోడ్లన్నీ సకాలంలో సక్రమంగా పూర్తి చేయడానికి కావాల్సిన ప్రణాళికలు అన్నీ కూడా అధికారుల సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉంది. అలాగే కాంట్రాక్టర్లు కూడా గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు అందరూ భయపడిన పరిస్థితి నుంచి ఈవేళ మేము పనులు చేస్తాము, చేయగలము, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అని ముందుకు రావడం కూడా వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి మేము అందరూ కూడా పూర్తిగా స్వాగతిస్తున్నాము. అలాగే చూస్తే ఏదైతే NDB రోడ్స్ మన రాజానగరం నియోజకవర్గంలో 3 రోడ్లు భయంకరంగా ఉండిపోయినాయి. అది చూస్తే రాజానగరం నుంచి గాదరాడ వరకు ఒక రోడ్డు ఉంది. అలాగే చూస్తే కాపవరం నుంచి ముగ్గల వరకు మరొక రోడ్డు ఉంది. చినకొండేపూడి నుంచి చీపురువిల్లు దాకా ఇంకొక రోడ్డు ఉంది. ఈ 3 రోడ్లు కూడా ఇది NDB దానిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ రోడ్లు ఇవి. ఈ కాంట్రాక్టర్కి మొదటి నుంచి కూడా ఒక బిల్లు కూడా రాలేదు. సుమారు 30 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండిపోయిన మేము ఎక్కడ వర్కులు చేస్తానని చెప్పేసి ఆయన వాపోతున్నారు. ఈ మంత్ ఎండింగ్ లోపల NDB బిల్లులు కూడా వస్తాయని చెప్పేసి ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ